హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫ్రెండ్స్, నేడు మన ఇండియాలో ఏ స్టేట్లో చూసినా, ఏ డిస్టిక్లో చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ గొంతులో చూసినా, ఏ బజార్లో చూసినా సిగరెట్, ఖైని ఇలా రకరకాల చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళను ఎలాగైనా మార్చాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక్కరు మారినా నా మనసుకు చాలా ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్. అందరూ మారాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లలో ఎవరికైనా సిగరెట్, పొగాకు, ఖైని ఏదైనా చెడు అలవాటు ఉంటే ఈ వీడియో చూడండి. వాళ్ళని కూడా మీరు మార్చేయగలరు ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్చేయగలరు, మీ బంధుమిత్రులకున్నా ఖచ్చితంగా మార్చేయగలరు ఫ్రెండ్స్. నేను గ్యారంటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజులలో ఏ సినిమా హాల్లో చూసినా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు. కానీ వీటిని ఎలా మానుకోవాలి, ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఎలా ఉండాలి అని ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడతారు. మరియు ఆ సిగరెట్ కంపెనీ వాడు ఏదైనా కేసు వేస్తారేమోనని భయపడతారు. నాకు మాత్రం ఆ భయం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ఒక్కళ్ళు మారినా చాలు అనే ఆనందంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ముందు నేను 2-3 మీద ఎక్స్పెరిమెంట్ చేశాను ఫ్రెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా మానేశారు ఫ్రెండ్స్. వాళ్ళ నుండి వచ్చిన రిజల్ట్స్ని ఆధారంగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక కథ చెప్తా వినండి ఫ్రెండ్స్. కథ కాదు ఫ్రెండ్స్, ఇది నిజంగానే జరిగింది ఫ్రెండ్స్. మా బజార్లో అంటే మా ఇంటికాడ ఫ్రెండ్స్ చాలామంది అంకుల్స్ ప్రతిరోజు సిగరెటు, ఖైని, పొగాకు ప్రతిరోజు తాగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అంకుల్ వీటిని మానేయండి, వీటిని తాగటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, మీ పక్కన ఉన్న వారికి కూడా మంచిది కాదు అని నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయినా వాళ్ళు నా మాటలు పట్టించుకునేవారు కాదు ఫ్రెండ్స్. ఇలా నేను ప్రతిరోజు చెప్పేవాళ్ళని ఫ్రెండ్స్ వాళ్ళకి, అయినా నా మాటలు పట్టించుకునేవారు కాదు ఫ్రెండ్స్. ఇలా ప్రతిరోజు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఒక అంకుల్ ఈ విధంగా అన్నాడు ఫ్రెండ్స్ నాతో. అదేమిటంటే, అది చిన్న ఈ సిగరెట్, ఖైని, పొగాకు గురించి నీకెందుకురా, నీ చదువు ఏదో నువ్వు చదువుకోరా అన్నాడు ఫ్రెండ్స్. అది కాదు అంకులు, ఇది అలవాటు చేసుకోవడం ద్వారా నీకు ప్రమాదం, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం అంకులు, మంచిది కాదు అని నేను సమాధానం ఇచ్చాను ఫ్రెండ్స్. అయితే నేను ఆ అంకుల్తో ఈ విధంగా సమాధానం ఇచ్చాను ఫ్రెండ్స్. అంకుల్, నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా సిగరెట్ మానేస్తావు అన్న నమ్మకం నాకుంది. నువ్వు ఏమైనా డాక్టర్ ద్వారా నువ్వు నన్ను మానిపించడానికి అంటున్నావు, నేను 10 సంవత్సరాల నుంచి మానేయడానికి ట్రై చేస్తున్నా, అయినా నేను మానేయలేకపోతున్నాను అన్నాడు ఫ్రెండ్స్. ఆ అంకులు 10 సంవత్సరాల నుంచి మానేయడానికి ట్రై చేస్తున్నా, మానేయలేకపోతున్నాడు అంట. అయితే నేను కేవలం 2 నెలల్లో మానిపిస్తాను అని హామీ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ అంకుల్కి. అయితే నీకు ఎలా తెలుసు అని అడిగితే నేనేమని చెప్పానంటే ఫ్రెండ్స్, నేను పుస్తకాలలో చదువుకున్న ఫ్రెండ్స్, ఆ నాలెడ్జ్ ఆధారంగా మిమ్మల్ని మార్చేస్తాను అన్న నమ్మకం నాకుంది అన్నాను ఫ్రెండ్స్. అయితే ఆ అంకుల్ సరే అన్నాడు ఫ్రెండ్స్. కరెక్ట్గా 2 నెలలు అంటే 60 రోజుల్లోనే ఆ అంకుల్ ఖచ్చితంగా సిగరెటు, పొగాకు, ఖైని ఇవి 3 మానేశారు ఫ్రెండ్స్. ఆ అంకుల్తో పాటు 2-3 కూడా మానేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు కూడా రేపో మాపో మానేస్తారు ఫ్రెండ్స్. పొగాకు, ఖైని, సిగరెట్ ఈ 3 మానేయడానికి ముందు మనం వీటికి ఎలా ఎడిక్ట్ అయిపోతున్నాం, అంటే వీటికి ఎలా బానిస అయిపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పొగాకు, ఖైని మరియు సిగరెట్లలో ఏముంటుందంటే ఫ్రెండ్స్, వీటిలో ఒక రకమైన ఆల్కహాయిడ్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిని నికోటిన్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ పొగాకు, ఖైని వీటిని మనం తీసుకున్న 10 సెకండ్లలోపే ఇది మన బ్రెయిన్కి చేరిపోతుంది ఫ్రెండ్స్. బ్లడ్ రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా రూపంలో కావచ్చు, మన బ్రెయిన్కి చేరిపోతుంది ఫ్రెండ్స్. ఈ నికోటిన్ అనేది మన బ్రెయిన్లో ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరిపి అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ హార్మోన్ని బ్రెయిన్ హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందంటే ఫ్రెండ్స్, వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు స్వర్గంలో ఉన్నట్టుంటుంది. కాబట్టి వీరు పొగాకుని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మళ్ళీ వెంటనే నికోటిన్ ప్రభావం తగ్గిపోగానే వాళ్ళ బ్రెయిన్కి వాళ్ళు నరకంలో ఉన్నట్టు, ఏదో కష్టాలు ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ పొగాకు తీసుకోగానే ఆ నికోటిన్ 10 సెకండ్లలో బ్రెయిన్లో వెళ్ళి వెంటనే కెమికల్ రియాక్షన్ జరిపి మళ్ళీ బ్రెయిన్ హ్యాపీనెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళకి మళ్ళీ స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఈ విధంగా పొగాకు, సిగరెట్ వీటికి అలవాటు అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీటిని ఎలా మానేయాలో చూద్దాం ఫ్రెండ్స్. పొగాకు, ఖైని, సిగరెట్ వీటిని ఒక్కసారిగా మానేయాలంటే మానేయలేదు ఫ్రెండ్స్.
వీటిని ఒక్కసారిగా మానేయటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి స్టెప్పులుగా మానేయటం మంచిది ఫ్రెండ్స్. అది ఎలాగో నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఈ విధంగా చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదైనా అలవాటు ఉంటే, అదే నువ్వు రోజుకి 10 సిగరెట్లు తీసుకుంటే 5 సిగరెట్లు మాత్రమే తీసుకో, 20 తీసుకుంటే 10 మాత్రమే తీసుకో, 4 తీసుకుంటే 2 మాత్రమే తీసుకో. ఈ విధంగా నెల రోజుల పాటు వాళ్ళు తీసుకునే సిగరెట్, ఖైని, తంబాకు ఏదైనా సరే వాళ్ళని సగానికి తగ్గించమని చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెల రోజుల పాటు చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఒకసారి మానేసినా మంచిది కాదు ఫ్రెండ్స్. తరువాత నెలలో ఆ సగంలో నుంచి సగాన్ని తగ్గించండి ఫ్రెండ్స్. అంటే తర్వాత నెలలో 2 తీసుకుంటే ఒకటి తీసుకుంటే అసలు తీసుకోవద్దండి ఫ్రెండ్స్. 4 తీసుకుంటే 2, తర్వాత నెలలో సగంలో సగం ఇలా తగ్గించండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక ట్యాబ్లెట్ సలహా చేస్తాను ఫ్రెండ్స్. నికోటెక్స్. ఏమైనా బ్రెయిన్ పని చేస్తుందా? నికోటెక్స్ ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా సిగరెట్ ఎలా మానేస్తారు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా మానేస్తారు. అది ఎలాగంటే ఇప్పుడు చెప్తా చూడండి. నికోటెక్స్ ట్యాబ్లెట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన బబుల్ గమ్ లాంటిది ట్యాబ్లెట్. ఇది నోట్లో వేసుకుని సప్పరించినప్పుడు మన బ్రెయిన్కి వెంటనే నికోటిన్ చేరుతుంది ఫ్రెండ్స్. అదే పొగాకులో నికోటిన్ ఉంటుంది, దీంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. ఇది మన బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. పొగాకులో ఉండే నికోటిన్ వేరు, ఈ నికోటెక్స్ ట్యాబ్లెట్లో ఉండే నికోటిన్ వేరు ఫ్రెండ్స్. అది మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది, ఇది మన బ్రెయిన్ని ఎటువంటి డ్యామేజ్ చేయదు ఫ్రెండ్స్. తీసుకున్నప్పుడు పొగాకు, సిగరెట్ మరియు ఖైని తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు. ఈ విధంగా ఇంకో నెల రోజుల పాటు చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పూర్తిగా మానేసేంత వరకు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మానేస్తారు, నేను గ్యారంటీ మీకు ఇస్తున్నాను. కావాలంటే 2 నెలల తర్వాత మీరు గమనించిన మార్పుని ఈ వీడియో కింద మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.